మెదక్ జిల్లా రామాయణంపేట మండలం కేంద్రంలో సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. సావిత్రిబాయి 193వ జయంతి సందర్భంగా బీసీ యువజన సంఘ ఆధ్వర్యంలో జయంతి వేడుకలు నిర్వహించారు. స్థానిక ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్ గౌడ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మండల పరిధిలోని మహిళా ఉద్యోగులు, ఉపాధ్యాయులను బీసీ సంఘ నాయకులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా సావిత్రిబాయి పూలే చేసిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో బీసీ సంఘం జిల్లా అధ్యక్షులు మెట్టు గంగారం, బీసీ యువజన సంఘం జిల్లా నాయకులు చంద్రశేఖర్, సుంకోజు దామోదర్, రమేష్ రెడ్డి, పాతూరు రాజు తదితరులు పాల్గొన్నారు. చంద్రశేఖర్ గారు హలో కాంగ్రెస్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు రమేష్ రెడ్డి గారు వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. సన్మాన కార్యక్రమం నుంచి ఎందరో మంది గొప్ప గొప్ప వ్యక్తులుగా తయారు చేసిన వ్యక్తి ఆమె పూలే గారు. నిజంగా ఆమె ఆదర్శనీయులు. ఎందుకంటే ఇప్పుడు 2024లో ఆమె కలుసుకుంటున్నాం. మన జిల్లా తరఫున మన రామాయంపేటలో మొట్టమొదటిసారిగా శాసనసభ్యులు ఈరోజు రావాల్సిందే. మరి ఈరోజు పిసిసి విస్తృత కార్యవర్గ సమావేశం సర్పంచ్ శివ గారు, రామర్తుడు శివ గారు వేదికపై కోరుతున్నాము. ప్రారంభించే ముందు సావిత్రిబాయి పూలే గారి ముందు దీపం వెలిగించవలసిందిగా మన మున్సిపల్ చైర్మన్ గారిని కోరుతున్నాము. అదేవిధంగా ముఖ్యులందరూ పురస్కరించుకొని ఈనాటి సభని నిర్వహించినందుకు బీసీ ముఖ్యంగా మనము ఎన్ని మాట్లాడుకున్నా తక్కువని, కాకపోతే నాకు ఈ సభలో అర్థమైంది ఏంటంటే మనము ఒక మహనీయులది జన్మదినం చేస్తున్నామంటే మనం దాని నుంచి నేర్చుకోవాలి. ఫస్ట్ ఆమెకి ఇబ్బంది అయినటువంటి చైల్డ్ మ్యారేజెస్ నిర్మూలన విషయంలో తన వంతు సహాయం తను చేసింది. చైల్డ్ మ్యారేజ్ నిర్మూలన విషయంలో తన ముందు ఉండి దాన్ని అరికట్టింది ఒకటి. అండ్ ఎడ్యుకేషన్ విషయంలో కూడా పిల్లలకి టాలెంట్ గుర్తించేది ఫస్ట్ టీచర్సేనండి. టీచర్స్ మాత్రమే పిల్లల టాలెంట్ని గుర్తిస్తారు. కాబట్టి మనము ఒక రెప్యూటెడ్ పోస్ట్లో ఉన్నాము. అందరికీ ఎరుకలు పరిగెడుతున్నాయి కాబట్టి నేను తొందరగానే ముగించేస్తాను. సో మనము ఒక రెప్యూటెడ్ పోస్ట్లో ఉన్నందుకు మన వంతు కృషిగా మనం ఈ సమాజానికి ఎంతో కొంత చైతన్యాన్ని తీసుకురావాలని కోరుకుంటూ
నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరియు I would like to say a few words about Savitribai Phule. She was born on 3rd January 1831 and got married at a very young age. When she was 9 years old, she married to Jyotibai Phule, and at that time he was 13 years old. So she was illiterate and she don't know how to read and write. So after seeing her enthusiasm for learning, her husband Jyotirao Phule, he taught her the basic things, how to read, how to write. So her fundamental primary education done by her husband at the home. Later she completed her teacher training at Ahmednagar and in a local school Pune. So later she created with the support and help of her husband Jyotibai Phule. జన్మదిన సందర్భంగా ఇక్కడికి వచ్చేసిన ఎంఆర్ఓ గారికి, ఎండిఓ గారికి పేరు పేరిన నమస్కారాలు. ఆ రోజు సావిత్రిబాయి దేవి ఫులే గారు ఫస్ట్ టీచర్ అంటే మన దేశంలోనే ఆమె ఏం చేసిందో మా కొద్దీ మీకు ఎక్కువ తెలుసు. బడుగు బలహీన వర్గాల నుంచి వచ్చిన ఆమె ఒక రైతు బిడ్డగా 9 ఇయర్స్కే పెళ్లి చేసుకొని తర్వాత తన భర్తతో కలిసి ఎన్నో ఉద్యమాలు చేపట్టి ఆ రోజు స్కూల్ అనేది దాంట్లో మధ్యాహ్న భోజన పథకమే కానీ, అదే పేరెంట్స్ మీటింగే కానీ ఇంకా చాలా ఉన్నాయి. ఆమె చేసిన సేవలకు మనమందరం కూడా ఎవరు కూడా మర్చిపోలేని విధంగా చేసింది. కాబట్టి ఎవరైనా సరే ఒక మనిషి పుట్టడమే కాదు, పుట్టినందుకు ఏం చేయాలి అన్నది ఆమె ఈరోజు కూడా తలుచుకుంటున్నామంటే ఆమె చేసిన సేవలకు తలుచుకుంటున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తన ఆశయానికి అనుగుణంగా ఏదో ఒకటి మనం పుట్టినందుకు చేయాలనే ఆలోచన ప్రతి ఒక్కరికి ఉండాలని తెలియజేసుకుంటూ ఈ సమయం ఇచ్చిన అందరికీ మరొకసారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ జై తెలంగాణ. మేడం కనిపేది ఇదంతా చేయాలంటే ఈ కెమెరా బాలమని నిలబడక్క అక్క నిలుతా మేడం బాలమని నిలబడాలి. ఇది అయిపోయింది. టైం మెయింటెనెన్స్ చేయాలి. महिमान्वित तरणी सौभाग्य जीवनी वंदनीय जननी तरणी सौभाग्य जीवनी परमनितनु तंतुव भाविंचालनु पद्धति प्रति जीवित परमात्मुनि गांచుటయో సద్గతి చూపించిన సుఖ శాంతుల గిరిధామం సద్గుణాల సంద్రం సత్యం ప్రియవదనం సహనం ఆభరణం సత్యం అన్న క్లాస్మేట్ మీరేనా సంబంధించి సభకు వచ్చేసినటువంటి వేదిక మీద ఉన్న పెద్దలందరికీ మరియు అందరికీ నా మిత్రులందరికీ ఈ నేటి మహిళా సావిత్రిబాయి పూలే గారికి నా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. మేము ఈ కార్యక్రమం అనుకున్నప్పుడు మా తోటి మిత్రులు, నా సహచరులు, నా హైదరాబాద్లో ఉన్నటువంటి మిత్రులు కూడా చాలా పుష్ బ్యాక్ ఇచ్చి నాకు ఒక ఎంకరేజ్మెంట్ ఇచ్చినారు. మేము అనుకున్నప్పుడు నాకు పెద్దగా మాట్లాడడం తెలియదండి, సభల్లో ఎక్కడ మాట్లాడలేను. అది కానీ నాకు 90 ఏళ్ళ వయసు వచ్చినా సరే గురువుల ముందు మాట్లాడాలంటే భయమే.
ఇప్పటి వరకు పెద్దలు ఇచ్చిన సందేశం చాలా విన్నాను. ఎప్పుడో మన పురాణాల్లో తక్కువ మంది చదువు ఉన్నప్పుడు భర్త చనిపోతే స్త్రీని కూడా భార్యను కూడా తగలబెట్టాలన్న సమాజం నుంచి ఈరోజు ద్రౌపది ముర్ము దేశానికి అధ్యక్షత వహించిన స్టేజ్ వరకు వచ్చాం. సావిత్రిబాయి పూలే గారు వేసిన విత్తనం సుమారుగా 100 సంవత్సరాల దగ్గరికి వస్తున్నది. నేటికి ఇదే డెవలప్మెంట్ జరిగింది. ఈ నయా అభివృద్ధిలో మనం కొన్ని చిన్న చిన్న విషయాలు మర్చిపోతున్నాం. సమాజానికి నాకు సందేశం ఇవ్వాలనిపించింది. నేను మంచి సందేశం మార్గదర్శనం ఇవ్వలేదు, నేను మంచి వక్తను కాలేను, ఏమి కాలేదు. అట్లాంటి వేదిక క్రియేట్ చేయాలనుకునే ఒక సదుద్దేశంతో నేను ఏదైనా చేయగలుగుతా, నేను చేయగలిగి చేస్తా అని సమూహం ఏర్పాటు చేయడానికి నేను ఒక చిన్న అభిప్రాయం చెప్పగానే మా సుపీరియర్ అధ్యక్షుడు గారు గంగారాం గారు, నా తోటి మిత్రులు, నా కాలనీ మహిళా సోదరిమణులు టీచర్లు అందరికీ కూడా సన్మాన కార్యక్రమం కోసము ఈ జన్మదినాన్ని వేదికగా చేసుకొని సావిత్రిబాయి పూలే జీవిత చక్రాన్ని, జీవిత పుస్తకం, ఆమె ఎలాగా కష్టపడి పైకొచ్చింది, ఎంతమందికి ఆదర్శవంతురాలైందనే అన్ని విషయాలు కూడా ఇక్కడ ఉన్న అందరికీ తెలియజేస్తున్న బీసీ సంఘం నాయకులందరికీ కూడా, అలాగే ఇక్కడ ఈ అవకాశం వచ్చి అందరు కూడా ముందుగా నమస్కారాలు తెలియజేసుకుంటూ, చాలామంది సావిత్రిబాయి పూలే ఇది చేసింది అదే చేసింది అంటే ఆమె చిన్నతనంలోనే 9వ ఏట దాదాపు 9 నుంచి 10 సంవత్సరాల మధ్యలో ఆమెకి బాల్య వివాహం చేయడం జరిగింది. ఆ బాల్య వివాహం చేసుకున్న అతను కూడా మైనర్ జ్యోతిరావు పూలే కూడా 13 సంవత్సరాల జ్యోతిరావు పూలే కూడా ఆమెను వివాహం చేసుకోవడం జరిగింది. అయితే జ్యోతిరావు పూలే బాల్యంలోనే వాళ్ళమ్మ చనిపోవడం కూడా జరిగింది. ఇవన్నీ కూడా మీ అందరికీ కూడా తెలుసు. జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే వీళ్ళ జీవిత చరిత్ర అన్నీ కూడా దాదాపు మనకు 20-25 సంవత్సరాల ముందు నుంచే మనకు తెలుస్తున్నాయి. అంతకుముందు ఈ మహనీయుల జీవిత చరిత్రలు ఎవరికి కూడా చాలా మందికి తెలియదు, మాకు తెలియదు, చాలా మంది కూడా తెలియదు. చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీ పెట్టిన తర్వాత జ్యోతిరావు పూలే కానీ సావిత్రిబాయి పూలే కానీ ఒక మహనీయులు ఉన్నారు దేశంలో. మహాత్మా గాంధీ, జవహర్లాల్ నెహ్రూ అప్పటి స్వతంత్ర భారతదేశానికి పోరాడిన వీళ్ళ కంటే ముందు కూడా వీళ్ళు దేశానికి, సంఘానికి సేవ చేసిన వాళ్ళు అనే చరిత్ర చాలా 25 సంవత్సరాల నుంచి మనం బయటపడడం జరిగింది. వాళ్ళ చరిత్రను నెమ్మది చేసుకుంటూ అందరూ కూడా ఆమె అడుగుజాడలలో, జ్యోతిరావు పూలే అడుగుజాడలలో, సావిత్రిబాయి పూలే అడుగుజాడలలో నడవడం జరుగుతుంది. ఈరోజు మహిళలందరూ కూడా అసలు అప్పటి వ్యవస్థ వేరు, అప్పటి కులహంకారం ఎక్కువ ఉంటుండే, ధన ప్రభావం ఎక్కువ ఉంటుండే, ఉన్న వాళ్ళకే ఉంటుండే, లేని వాళ్ళు లేకపోతుండే. అప్పుడు కులం మెయిన్ బ్రాహ్మణిజం అనేది ఎక్కువ ఉంటుండే కాబట్టి అందులో ఉత్తర భారతదేశంలో ఈ బ్రాహ్మణిజం అనేది ఇప్పటికీ అప్పుడు కూడా ఎక్కువ ఉండే, ఇప్పుడు కొంచెం తగ్గింది. కాబట్టి ఈ కుల ప్రభావంలో సావిత్రిబాయి పూలే కొట్టుకుపోవడం జరిగింది. ఎందుకంటే ఆమె భర్త ప్రోత్సహించి ఆమె ఒక స్కూల్లో, ప్రైవేట్ స్కూల్లో టీచర్గా జాబ్ చేసుకుంటుంటే ఆమె కులస్తులే కాదు, ఆమె కులస్తులు, ఇతర కులాలు అందరూ కూడా ఆమెను హేళనగా చూసేవాళ్ళు. ఆమె ఆ హేళనను కూడా భరించుకుంటూ జీవించుకోలేకుండా చదువు దీనికి ముఖ్యం. ఈరోజు అందరూ కూడా ఇక్కడ వేదికపై ఉన్న, వేదిక ముందున్న దీనికి అందరికి కారణం కూడా కులాలు మతాలు కాదు, చదువు ముఖ్యం. చదువు ఉంటే ఏదైనా చేయొచ్చు. ఇలా డబ్బు ఎంతున్నా పర్వాలేదు, కానీ చదువు ఉంటే డబ్బు కానీ ఇంకేది కూడా చదువు ముందు రాదు. కాబట్టి ప్రతి వాళ్ళు, అందులోనూ స్త్రీలు ముందుగా చదువుకుంటే ఈ బాల్య వివాహాలు కానీ ఇంట్లో ఒక చాలా మంది కుటుంబాలు సంఘంలోనే వాళ్ళకు గత 5-6 సంవత్సరాల నుండి మనము ఈ జిల్లా ఎప్పుడైతే సపరేట్ అయిందో అప్పటి నుండి కూడా ఈ పూలేవాదాన్ని అందుకొని బీసీ సంఘాన్ని ముందట తీసుకోపోయే విధంగా మాకు తోచిన విధంగా మేము కష్టం చేస్తూ 6 నిమిషాలు ఒక కార్యక్రమం పెట్టుకుంటే మరి పొద్దు లేదు, రాత్రి లేదు, ఆ విధంగా మాకు హైదరాబాద్లో ఉన్న చంద్రశేఖర్ కూడా 24 గంటల ఫోన్లు అందుబాటులో ఉండి తన పని అంతా వదులుకొని రామాయణపేటకు చేరుకొని కార్యక్రమాలను పర్యవేక్షించే పట్నం చంద్రశేఖర్ గారికి మనందరం కూడా ధన్యవాదాలు చప్పట్ల ద్వారా తన కృతజ్ఞతలు చేస్తున్నాం. మనం ఈ పూలేవాడు నమ్ముకున్న ఈ 4-5 సంవత్సరాలలో పూలే విగ్రహం మనం మొదట బోనాల్లో పెట్టుకున్నాం. సావిత్రిబాయి పూలే విగ్రహాన్ని స్కూల్లో పెట్టుకున్నాం, గవర్నమెంట్ స్కూల్లో. తర్వాత జ్యోతిబా పూలే విగ్రహాన్ని కల్వకుంటలో పెట్టుకున్నాం. తర్వాత రామాయణపేటలో పెట్టుకున్నాం. ఆ తర్వాత మెదక్ జిల్లా కేంద్రంలో పెట్టుకున్నాం. మరి ఈ కార్యక్రమాలు వెళ్ళదీయాలంటే ఎంతో టైం ఇవ్వక తప్పదు. టైం ఇచ్చుకుంటూ ముందర పోవాలని చెప్పి మేము ఈ బీసీ సంఘాన్ని నడిపిస్తూ ఉన్నాం. మరి రాబోయే రోజుల్లో
మన నిజాంపేట శంకరంపేటలో ప్లాన్ చేస్తున్నాం. ఈ రెండైన తర్వాత పాపన్నపేటలో కూడా ప్లాన్ చేయాలని చెప్పేసి అనుకుంటున్నాం. మరి మీ అందరికీ ఈ సావిత్రిబాయి పూలే జయంతిని మేము అప్పుడు మా విగ్రహాలు లేనప్పుడు కూడా ఫోటోలు పెట్టుకొని చేసేవాళ్ళం. కానీ రాను రాను విగ్రహాలు పెట్టాలనే ఆలోచన వచ్చి కొంతమంది విరాళాల ద్వారా సేకరించి విగ్రహాలు పెట్టినాం. మరి తర్వాత కూడా ఫోటోలకు దండేసి ఒత్తిడిన పోతే మనము గౌరవించినట్టు కాదు, నిజంగా గౌరవించాలి పూలే గారు మనకు ఆశీర్వాదం కావాలి అంటే ఇప్పుడున్న మహిళా టీచర్లను గౌరవించాలని చెప్పేసి మా కమిటీ పోయిన సంవత్సరం నిర్ణయించి పోయిన సంవత్సరం మెదక్లో బ్రహ్మాండంగా చేసుకున్నాం. అది కూడా మరి ఒక షాలో తీసుకొస్తే 100 రూపాయలు 200 రూపాయలు అయితే ఇప్పటి మందమే ఇక్కడ మందమే అయితే కాబట్టి మళ్ళీ ప్రతి ఒక్కరూ ఇంటికాడ వాడుకోవాలి. వారికి రోజు పని చేయాలంటే చేనేత షాల్వలు చేనేత టవర్స్ వేస్తే ప్రతిరోజు కూడా మనకు ఇంటికాడ అవసరం వచ్చే విధంగా మనం మా బీసీ సంఘం మా యువజన బీసీ సంఘం గుర్తు రావాలంటే మీరు రోజు ఈ తువాలను వాడితే మా సంఘం గుర్తొస్తుంది. పూలే బీసీ వాళ్ళని తీసుకొని మన మేధావులు ఉన్నారు. మన మేధావులు ఎవరు? సావిత్రిబాయి పూలే, జ్యోతిబా పూలే, అంబేద్కర్, చాకలి ఐలమ్మ, ఒక్కొక్కరు ఒక్కొక్క ఉద్యమం చేసి దేశాన్ని నడిపించిన ఘనత వాళ్ళు. చాకలి ఐలమ్మ ఒక రకమైన ఉద్యమం చేసింది. ఆమెకు చదువు రాదు కాబట్టి గుర్తలందుకొని కాబట్టి అది ఇప్పుడు నడవదు. కాబట్టి పూలే ఏం చెప్పిండు? చదువుకుంటేనే మీరు అందరూ కూడా చైతన్యవంతులు. చేసినటువంటి చాలా మంది చాలా రకాలుగా చెప్పారు. చాలా జీవిత చరిత్ర చాలా మంది ఇక్కడ చెప్పారు. మళ్ళీ అదే పునరావృతం చేస్తే బాగుండదు, అందరికీ బోరు పడుతుంది. ఆమె ఆదర్శ లీడాలు, ఆమె మొట్టమొదటి ఉపాధ్యాయురాలు. ఆమె ఆదర్శంతో మనం ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాము. చదువుకున్నామంటే నేను కూడా ఇక్కడ ఈ రామాయణపేట మండలానికి అధికారికంగా సేవ చేసే అధికారం కూడా నాకు వచ్చింది అనేది నేను గర్వంగా చెప్తున్నాను. ఎందుకంటే ఆ రోజు ఆమె బాలబాలికల గినక పాఠశాలలు ఓపెన్ చేయకపోతే, ఆమె చదువు చెప్పకపోతే మనము ఈరోజు ఈ స్థాయిలో నేను ఉండేదాన్ని కదని నేను గర్వంగా చెప్తున్నాను. ఇంకొకటి ఏంటంటే ముఖ్యంగా ఉపాధ్యాయులు అందరూ ఇక్కడ ఉన్నారు కాబట్టి మన భావి భారత పౌరులను తీర్చిదిద్దే అస్త్రం మన చేతిలో ఉంది. కాబట్టి స్వతంత్రానికి 90 ఏళ్ల ముందే ఆమె ఒక వెలుగును నింపి విద్యను నేర్పాలన్న తపనతోటి ఆమె తన జీవితాన్ని త్యాగం చేసిందని చాలామంది చెప్పారు. అయితే అప్పుడు టెక్నాలజీ లేదు, కానీ ఇప్పుడు టెక్నాలజీ ఉన్న తర్వాత కూడా మనం విద్య నేర్పినప్పుడు కూడా విద్యార్థుల్లో భావి భారత పౌరుల్లో మోరల్ వాల్యూస్ అనేవి దెబ్బతింటున్నాయి. అదొక్కటి గమనించి రూట్ లెవెల్లో వాళ్ళని ఏ విధంగా మనం వాళ్ళని స్ట్రెంథెన్ చేయాలన్నది ఆలోచించి వారికి విద్యతో పాటు విలువలను కూడా నేర్పించి విలువలతో కూడిన విద్యను ఇచ్చినట్టయితే కొంత సమాజానికి కొంత మార్పు వస్తుందని సభాముఖంగా తెలియజేస్తూ అవకాశం మీ చేతిలో ఉంది. నేను కూడా ఒక గురువుకు శిష్యురాల్ని కాబట్టి అవకాశం మీ చేతిలో ఉంది. ఒక టీచర్ చెప్పినారు, డాక్టర్లు